हरि ओम स्वामी। हरि ओम। हरि ओम। ओम शुक्र। యువతల పక్క లైట్లు కూడా వేయాలా? అంత షేడీ కొంచెం డార్క్ గా ఉంది స్వామి. పర్వాలేదా ఇప్పుడు? అట్లానే ఉంది స్వామి. అప్పుడు కొంత బెటర్ అండి. ఓకే. కనివ్వండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామి. మొదటి అధ్యాయం నుంచి మొదలు పెడదామా అండి? భగవద్గీత ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఇది ఒక ప్రశ్న. అంటే అనుచానంగా ఎవరికి ఏ రకమైనటువంటి అభీష్టం ఉంటే ఆ అభీష్టాన్ని బట్టి భగవద్గీతను ప్రారంభిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా సామాన్యులందరూ కూడా భక్తి యోగంతో ప్రారంభించాలి అని అంటారు. ఎందుకని? మనకి జీవుడు ఈశ్వరుడు వేరు వేరే అనే భ్రమ ఉంటుంది కాబట్టి. పంచభ్రమ నివృత్తిలో మొదటి భ్రమ జీవేశ్వరో భిన్న, జీవేశ్వరో అభిన్న, అది జ్ఞానం. కాబట్టి విభక్తము కానిది భక్తి. నేను వేరు, ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు. ఈ భ్రాంతిలో నుంచి బయటపడేసేటటువంటి ఉత్తమ లక్షణం భక్తి కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించాలి అని కొంతమంది అంటూ ఉంటారు. సరే, మరికొంతమంది భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా ఉన్నది భగవంతుడే అనే సత్య నిరూపితమైనది విభూతి యోగం కాబట్టి విభూతి యోగం నుంచి ప్రారంభించాలి అని అంటారు కొంతమంది. మరికొంతమంది అసలు ప్రకృతైర్ త్రిగుణైర్ సంయుత కాబట్టి ఆ మూడు గుణాల యొక్క రహస్యం తెలిస్తే తప్ప మనం మాయని దాటలేం కాబట్టి, భగవంతుణ్ణి దర్శించలేం కాబట్టి గుణత్రయ విభాగ యోగంతో ప్రారంభించాలి అని కొంతమంది అంటుంటారు. ఇక వ్యాస భగవాను అడిగారు, ఏమండి, ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఆనందదాయకమైనటువంటి సందర్భంతో ఒక బోధన ప్రారంభిస్తారు. లేదు, మానవుడు ఏ పని చేసినా ఆనందం కోసమే కాబట్టి ఆనంద లక్షణంతోనే ప్రారంభించడం అన్ని గ్రంథాలలోనూ కనబడుతుంది కదా. మరి మీరు భగవద్గీత బోధను అర్జున విషాద యోగంతో ప్రారంభించారేమిటి అని అడిగారని అనుకుందాం. ఎప్పుడు వ్యాస భగవానుడు, ఎప్పుడు మనం. సరే, అందులో ఉన్న రహస్యం తెలుసుకునే గీతా రహస్యం తెలుసుకోమంటాడు అరవిందుడు. ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఈ వేదాంత శాస్త్రాలన్నీ మార్మికమైనటువంటి భాషలో చెప్పబడతాయి. అంటే ఎవరైనా వివరించి చెప్తే బాగా అర్థమవుతుంది, వివరించకపోతే ఏదో గుడ్డిగా పోతూ ఉంటారు. సరే, అందుకని వ్యాస భగవానుడు ఏం చెప్పాడయ్యా అంటే, నాయన విభూతి యోగంలో అక్షరాణం అకారోస్మి అన్నాడు ఆయన. నీకు 56 అక్షరాలు ఉండవచ్చు, కానీ వాటిలో అకారమే నేను అన్నాడు. అంటే అకారం లేకపోతే అసలు ఇంకేమీ లేవు, తర్వాత ఉన్న 56 లేవు. అందువలన ఆ అకారం పేరు మీద 2 యోగాలను ప్రతిపాదించారు. ఒకటి అర్జున విషాద యోగం, రెండవది అక్షర పరబ్రహ్మ యోగం. భగవద్గీతలో 18 అధ్యాయాలలో ఈ 2 అకారంతో ఉంటాయి. సరే, అసలు భగవద్గీత లక్ష్యం ఏమిటి స్వామి అని అడిగితే, అర్జున విషాద యోగంతో ప్రారంభమై అమనస్క యోగమై అస్పర్శ యోగమై అచలం అనే నిర్ణయం పొందడమే. ఇదిట గీతా రహస్యం. మానవ జీవితం దేంతో ప్రారంభం అవ్వాలట? అర్జున విషాద యోగంతో ప్రారంభం అవ్వాలట. మధ్యలో ఏమవ్వాలట? అమనస్క యోగం అవ్వాలట.
అమనస్క యోగం సిద్ధించిన వాడికి అస్పర్శ యోగం సిద్ధిస్తుంది. అస్పర్శ యోగం సిద్ధించినటువంటి వాడికి ఆ చలం నిర్ణయం అవుతుంది. ఆ చలంలో నిర్ణయించేవాడే ఉండడు. ఇది అందులో ఉన్నటువంటి గొప్ప రహస్యం. అర్జున విషాద యోగంలో ఏడ్చేవాడు ఉన్నాడు. విషాదం అంటే ఏడవడమేగా. ఈ ఏడ్చేవాడికి చివరికి గమ్యం ఏమని చూపెట్టామయ్యా అంటే, నువ్వు లేనివాడవు. ఎలా ఏడుస్తావు? నువ్వే లేకపోతే నువ్వెలా ఏడుస్తావయ్యా? నువ్వెలా నవ్వుతావయ్యా? నువ్వెలా చేస్తావయ్యా? నువ్వెలా అనుభవిస్తావయ్యా? నువ్వెలా అంటుకుంటావయ్యా? నువ్వెలా పుట్టిస్తావయ్యా? నువ్వెలా పుడతావయ్యా? ఈ నాలుగింటిలో ఉన్న మౌలిక సూత్రం అజాతవాదం. అంటే అర్థం ఏమిటి? అసలు నువ్వు పుట్టలేదు కదా, అసలు విశ్వమే పుట్టలేదు కదా, అసలే ఎరుకే పుట్టలేదు కదా, అసలు ప్రజ్ఞే లేదు కదా, అసలు చైతన్యమే లేదు కదా. ఎంత ప్రమాదమో! ఇవన్నీ మొదట్లోనే లేదు 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 అంటే, ఏమండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతారు మళ్ళా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నవాడికి ఇవన్నీ చెప్పవచ్చా? కూడదు. ఎందుకని? మొట్టమొదటి శ్లోకంలోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభించారు. మహానుభావులు బాబావారు ఏమన్నారంటే, కొద్దిగా దాన్ని తిప్పిరాయి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే కాదు, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఏ క్షేత్రంలో అయినా సరే ధర్మమే చేయవయ్యా అని చెప్తోంది. అంటే ధర్మ ప్రబోధకంగా అర్జున విషాద యోగాన్ని ప్రారంభించాడు. కురుక్షేత్రం అనేటటువంటిది రణరంగంగా భావిస్తే నీ అంతరంగమే రణరంగం. నీ లోపల ఉన్నటువంటి దైవీ గుణాలు, ఆసురీ గుణాల మధ్య జరిగేదే రణరంగం. ఆ రెండింటికి సాక్షిగా ఉన్నవాడే పరమాత్మ. మరి ఆ పరమాత్మవి కదా నువ్వు. నువ్వు దైవీ గుణాలలోనూ చేరకూడదు, ఆసురీ గుణాలలో కూడా చేరవు. ఈ రెండింటినీ బాగుగా తెలుసుకున్నటువంటి వాడవి. రెండింటికి ఆవల సాక్షిగా ఉండుము అనేటటువంటి సూచన ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటటువంటి సూచన తెలియజేస్తుంది. ఎందుకంటే పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపం ధర్మం. ఆ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో నేను వాళ్ళ పక్షంలోనే ఉంటాను అని పరమాత్మ భారతం మొత్తం మీద, భాగవతం మొత్తం మీద చెప్తూ ఉంటాడు. ఎందుకని? ధర్మస్వరూపుడు. ఏమండి మధ్యలో భగవద్గీత మధ్యలో పరమాత్మని అడిగాం, ఏమయ్యా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావు అని. ఆయన ఏమన్నాడంటే అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. నాయనా మీరు అందరూ ఎప్పుడెప్పుడైతే ధర్మాన్ని మర్చిపోతారో, ఆ ధర్మం అనే ఆశ్రయాన్ని విడిచిపెడతారో, స్వధర్మం అనేటటువంటి నిర్ణయం నీకు లేకుండా పోతుందో, పరధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తూ ఉంటావో అప్పుడు నీలో స్వధర్మాన్ని మేలుకొలపడానికి నేను వస్తాను. అది అభ్యుత్థానమ ధర్మస్య. ఆ ధర్మస్వరూపాన్ని మేలుకొలుపుతాను. అందరూ ధర్మ మార్గంలో జీవించేటట్లుగా చూస్తాను. అందరూ స్వధర్మాన్నే పాటించేటట్లుగా చూస్తాను. అది నా అవతార రహస్యం. సరే, మళ్ళా మూడో చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఏం చెప్పాడంటే, భగవద్గీత అంతా ధర్మాలు పాటించడం గురించే చెప్తుంది. ధర్మం స్థూలంగా ఆచరించేటప్పుడు ధర్మం అని పిలువబడుతుంది. అయితే ధర్మము, ధర్మ సూక్ష్మము, ధర్మాతీతము అని 3 స్థాయిల్లో ఆచరించబడుతుంది. సాధారణంగా మానవులందరూ ధర్మాన్ని ఆచరిస్తారు, కానీ రాముడు వంటి వాళ్ళు ధర్మ సూక్ష్మాన్ని ఆచరించారు. అది రాముడు లాంటి వాళ్ళకే బోధపడుతుంది. వాళ్ళు మాత్రమే ఆచరించగలుగుతారు. ఇంకా మూడవ పద్ధతి ధర్మాతీతం. ఇది శ్రీకృష్ణుడు ఆచరించి చూపెట్టాడు. ఎందుకు ఏమిటి మనకు తెలియదు.
మన బుద్ధికి మన మేధస్సుకి అందదు. కాలస్వరూపం స్వయంగా అవతరిస్తే అది కృష్ణస్వరూపం. కాలోస్తు స్వయం కృష్ణ. కాలమే భగవంతుడు, కాలమే కృష్ణుడు, కాలమే కాళీ. ఈ మూడు అభేదం. ఈ కాలస్వరూపం యొక్క జ్ఞానం తెలిసినవాడు కాబట్టి పుట్టినప్పటి నుంచే ఎవరికి ఏ పద్ధతిలో ముక్తినిస్తే, మేలు కొలిపితే వాడు బయటపడతాడో అలా వాడి చరిత్ర ఎరిగి వాడిని బయటపడేసాడు. ఉదాహరణ చెప్తాను. నందుడి ఇంట్లో ఎప్పటివో 10,000 సంవత్సరాల నుంచి మానులు చెట్లు ఉండిపోయినాయి. 2 తెల్లమద్ది చెట్లు అవి అర్జున వృక్షాలు అంటారు. దాన్ని కూడా మొదటి అక్షరం అకారమే. అర్జునుడికే భగవద్గీత బోధించాడని అనుకుంటే ఎప్పుడు ప్రారంభించాడా అంటే రోలు లాక్కెళ్ళాడట. పాకే వయస్సులో యశోదమ్మ దామోదరుడుగా, అంటే దామమును ఉదరమునందు కలిగిన వాడనే ఒక అర్థమైతే, ఉదరమును దామము చేత బంధింపజేసే ఉన్నటువంటి వాడు ఆవిడ తాడుతో కట్టాలని అనుకుందట. కడుతుంటే ఎంత కట్టినా బెత్తడి తగ్గిపోతుంది. తాడు మీద తాడు, తాడు మీద తాడు, తాడు మీద తాడు, చాకరికి చాంతాడు, బకెట్ చాంతాడు తెచ్చి కట్టిందట. బావిలో చాంతాడు తెచ్చి, అది కూడా బెత్తడి తగ్గిపోయిందట. ఇంకా నా వల్ల కాదురా నిన్ను కట్టడం అని మూర్ఛొచ్చి సమస్యలు పడిపోయినట్టు. ఈ ఘట్టాన్ని భగవద్గీత చదివే ముందు తెలుసుకోవాలట. అందుకే చెప్తున్నా. ఇది మా చిన్నప్పుడు చెప్పారు మాకు, 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయసులో. నాయన, భగవంతుని ఆశ్రయించడం అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర, రక్ష రక్ష జనార్దన అని సర్వస్వ శరణాగతి అయిన వాడికే భగవంతుడు కట్టుబడతాడు. ఓన్లీ పాపం మా అమ్మ అలసిపోయి సమస్యలు పడిపోయింది అని దయార్ద్ర హృదయుడై ఓన్లీ కట్టమ్మా ఈసారి అన్నాడట. ఈసారి మొదటసారి తెచ్చినటువంటి తాడుకే సరిపోయింది. మరి ఆ మిగిలిన తాడంతా ఎందుకు పనికిరాకుండా పోయింది? మరి 20 మూరల తాడు తెస్తే చిన్నపిల్లవాడిని రోలు కట్టడానికి సరిపోకపోవడం ఏమిటి అంటే అది కృష్ణలీల. అది సరిపోదు అంతే. 14 భువన భాండములను తన ఉదరములో చూపించినప్పుడే ఆయన విశ్వమయుడని, విష్ణువని, విరాట్ పురుషుడని, హిరణ్యగర్భుడని, అనంతుడని తెలుసుకోవాలి కదా యశోదమ్మ. తెలుసుకోలేదు. అప్పుడు తెలుసుకోలేదు కదా అని రెండోసారి తెలియజెప్పాడు. ఏమని? నన్ను కట్టడం నేను లొంగకపోతే నీ వల్ల కాదు. ఈశ్వరుడు లొంగడం ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. ఈశ్వరుణ్ణి లొంగేటట్టు చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ రాక్షసులు. ఈశ్వరుడికి లొంగిన వాళ్ళందరూ కూడా దేవతలు. అలా ఆ యశోదమ్మ ఈశ్వరుణ్ణి లొంగ తీసుకోవాలనే గుణంతో ప్రయత్నించినంతసేపు పట్టుబడలేదు. ఒక్కసారి నా వల్ల కాదు మహాప్రభో అని సమస్యలు పడిపోయి తానే లొంగిపోయినట. అప్పుడు కట్టుబడ్డాడు. సరే, కట్టుబడ్డవాడు ఒకచోట ఉన్నాడా? ఉండలేదు. ఉండక ఏం చేశాడు? ఆ రోలును దొర్లించుకుంటూ పోయాడు. అంటే 3 ఏళ్ల పిల్లవాడేమిటి, పెద్ద రోలును దొర్లించడం ఏమిటి? అంటే పుడుతూనే అష్టసిద్ధులతో పుట్టాడు. పుడుతూనే కాలస్వరూపుడు, పుడుతూనే పరిపూర్ణం పరబ్రహ్మమే అవతరించింది. సాక్షాత్ పరబ్రహ్మమే. ఆయనకి బ్రహ్మాండాలను కదిలించేటటువంటి సామర్థ్యం ఉన్న ఆయనకి రోలును కదిలించడం ఒక విషయమా? ఓ పనే అదేమన్నా. సరే, డొర్లించుకుంటూ వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాడయ్యా అంటే ఆ 2 తెల్లమద్ది మానులకు రోలు చిక్కుపడేటంతగా వెళ్ళాడు. 10,000 సంవత్సరముల నుంచి ఉన్నటువంటి, అంటే చేతులతో పట్టుకోవడానికి వీలు కానంతగా పెరిగిపోయినటువంటి పెద్ద తెల్లమద్ది మానులు, పిల్లవాడు రోలు లాగితే 2 వృక్షములు ఏకకాలములో నేల కూలెను. ఇదేమిటండి?
అన్నీ మీరు అసలు ఈ ప్రపంచంలో భూమండలంలో ఎవ్వరు అసాధ్యమైన పనులన్నీ చేసినట్టుగా శ్రీకృష్ణుడు చేసినట్టు చెప్తారు ఏమిటండి? ఎవరన్నా చేస్తారా? ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? హ్యూమన్లీ ఇంపాసిబుల్, బట్ డివైన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు భారతదేశంలో ఇలాంటి శాస్త్రాలు చిన్నప్పుడే ఎందుకు చెప్తారు? నాయన, నీవు ఈ మానవ దేహంలో ఉన్నటువంటి దైవానివి. ఈ అవగాహన కలగాలి చిన్నప్పుడే. నువ్వు ఎంతసేపు బ్రెడ్ అండ్ బటర్ కోసం జీవించకూడదు. నీ జీవితం అంతా బ్రెడ్ అండ్ బటర్ అండ్ బెడ్, 3 B's. బ్రెడ్, బటరు, బెడ్ అంటారు బాబా. ఎటు ఎంతసేపు చూసినా పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఏముంటాయా అంటే బ్రెడ్, బటరు, బెడ్. కాబట్టి అవి కాదు. నువ్వు యు ఆర్ ఎ డివైన్ బీయింగ్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ. ఇంకొక మెట్ అవతలకి పెడితే యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్ ఇన్ ది హ్యూమన్ బాడీ. నీ బీయింగ్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బీయింగ్నెస్ అనేది ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టి నీ సామర్థ్యం ఉంటుంది తప్ప, నువ్వు ఏనుగంత శరీరం ఉన్నా నేను గనక శరీరాన్ని అనుకుంటే నీకు 3x మందు చాలు. హోమియోపతిలో లీస్ట్ మంది ఎంత అంటే 3x. కొంతమంది బకపలసగా ఉంటారు, పెద్దగా శరీరం ఉండదు, కానీ వాడికి 1M 10M CMలు వేస్తే కానీ సరిపోదు. వాడిలో ప్రాణశక్తి అంత బలంగా ఉంటుంది. కాబట్టి కేవలం ఆకారం ఒక్కటే అనుకోకూడదు. నువ్వు ఆకారం వెనకున్నటువంటి శరీరి అశరీరి. అంటే మానవ జీవితంలో అర్జున విషాద యోగం, అమనస్క యోగం, అస్పర్శ యోగం, అచలం, ఈ 4 చాలా 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 ముఖ్యమైనటువంటి ఘట్టాలు. మానవుడు ఎప్పుడు తనను తాను పరిశీలించుకోవచ్చు. నేను ఇంకా విషాద యోగం దగ్గరే ఉన్నానా, అమనస్క యోగానికి వచ్చానా? అమనస్క యోగం దగ్గరే ఉన్నానా, అస్పర్శ యోగం దాకా వచ్చానా? అస్పర్శ యోగం దగ్గరే ఉన్నానా, అచలం నిర్ణయం అయిందా? అచలం నిర్ణయం అయితే అజం, పుట్టుకే లేదు, విశ్వానికి పుట్టుకే లేదు, ఇది తెలుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అజాతవాదం అంటూ ఉంటాం. జాగ్రత్తగా మనం పరిశీలనం ప్రారంభిస్తే అర్జున విషాద యోగంలో 3 మౌలికమైనటువంటి లక్షణాలు కనబడతాయి. ఈ 3 ఎందుకని ఇట్లా చెప్పేస్తున్నానంటే, అర్జున విషాద యోగానికి శంకర భాష్యం లేదు. ఎందుకు లేదు అని అడిగారు శంకరులు. శ్రీ భగవానువాచ ఎక్కడ ప్రారంభమైంది అని అడిగారు. సాంఖ్యయోగంలో ప్రారంభమైంది. భగవంతుడు చెప్పిన దానికి ఎవరైనా కానీ సూత్రాలు, సూచనలు, వ్యాఖ్యానాలు, బోధలు ఉంటాయి. కానీ జీవుడైనటువంటి సంజయుడు, అర్జునుడు వీళ్ళు చెప్పినటువంటి వాటికి వ్యాఖ్యానం చెప్పేదేముంది? అవి అందరి జీవితాలలో రోజు ఉన్నదేగా. ఆ రోజు ఉన్నదాని గురించి పెద్దగా చర్చించక్కర్లేదు అన్నారు శంకరు. మిగిలిన వారందరూ వారి వారి పద్ధతులలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. అవన్నీ కేవల వాచ్యార్థం. లక్ష్యార్థం అంతా శ్రీ భగవాను వాచ అన్న దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మనం కూడా పరిశీలనం అక్కడి నుంచి ప్రారంభిస్తాం. ఎందుకని అంటే భగవంతుడు ఏం చెప్పాడో అది జ్ఞాన సంయుతం, జీవుడు ఏం చెప్పాడో అది అజ్ఞాన సంయుతం. అయితే మొదట మానవుడికి ఈ పరిణామం రావాలి, తప్పక రావాలి. స్వామి నిర్భయానందులు అంటూ ఉంటారు, నీకెందుకు కావాలి అసలు బ్రహ్మ విద్య అని అడుగుతారు వచ్చిన వాళ్ళందరూ. ఎందుకు కావాలయ్యా నీకు ఆత్మజ్ఞానం? ఎందుకు కావాలి నీకు బ్రహ్మజ్ఞానం? ఎందుకు కావాలి నీకు మోక్షం? అసలు నీకు మోక్షం గురించి ఎందుకు విచారణ చేయాలనిపించింది? ఎందుకు ఆత్మవిచారణ అవసరం నీకు? అది లేకపోతే బాగానే ఉన్నావుగా అని ఎవరికి వాళ్ళు తనను తాను ప్రశ్నించుకోవాలట.
వాళ్ళు ప్రశ్నించకపోయినా గురువు అయినా ప్రశ్నించాలండి. అంతేగాని వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి నీకు ఆత్మవిచారణ చెప్తానని అనకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అంటే మొదటి రోజు అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టడం కుదరదు. ఆత్మవిచారణ అనేది ఆవకాయ లాంటిది. తట్టుకునే శక్తి ఉండాలి. ఈ డోసు కనుక పెరిగిందనుకోండి ఉన్న జీవితం భగ్నం అయిపోతుంది, ప్రమాదంలో పడిపోతుంది. అందుకని జాగ్రత్తగా సేవించాలంట. ఔషధ ప్రమాణంగా సేవించాలి. అంటే ఔషధ ప్రమాణం ఎంతుందో అంతే తినాలి, కానీ ఆహార ప్రమాణంగా తినకూడదు. అలా తిన్నావా చాలా ప్రమాదం వస్తుంది. అందుకని నీవు నీ నిజ జీవితంలో నీ ప్రారబ్ధం చేత, నీ సంస్కారాల చేత, నీ గుణాల చేత, నీ వాసనల చేత నువ్వు కొట్టబడ్డప్పుడు, బాధించబడ్డప్పుడు వాటిలో నుంచి నేను విముక్తిని పొందటం ఎట్లా అనే బలమైన వేదన కలిగినప్పుడు అర్జున విషాద యోగం ప్రాప్తిస్తుంది నీకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అర్జున విషాద యోగంలో ఉన్న బలమే భగవంతుడి చేత మిగిలిన 17 అధ్యాయాలు చెప్పించడానికి కారణభూతమైంది. ఈ విషాదంలో గనక తీవ్ర విషాదం వచ్చి ఉండకపోయినట్లయితే అర్జునుడికి అంతసేపు చెప్పవలసిన అవసరం రాదేమో. దీనికే స్వామి నిర్భయానందులు అంటారు, పిల్లవాడు గుక్కబట్టి ఏడిచేటట. గుక్కబట్టి ఏడిస్తే ఏం చేయాలి మరి తల్లి? పరిగెట్టుకు వచ్చేస్తుంది. అక్కడ ఏదో పొయ్యి మీద ఉందనో, లేకపోతే గ్రైండర్ తిరుగుతుందనో, ఏదో పనిలో ఉంటుంది పాపం ఆవిడ రోజువారీ గ్రహకృత్యాలలో. పరిగెట్టుకు వచ్చేస్తున్నాడు అంటే అమ్మో పిల్లవాడికి ఏమైందో అంతే. ఈ విషాద యోగం అంటే ఏమిటంటే గుక్క పట్టి ఆడవటం, తీవ్రమైన తహ, తీవ్రమైన ఆర్తి, తీవ్ర మోక్షేచ్ఛ. ఇది ఉన్నప్పుడు మాత్రమే గురువైనా, ఈశ్వరుడైనా, భగవంతుడైనా, పరమాత్మ అయినా, ఈ 4 సమానార్థకాలు. గురువు, ఈశ్వరుడు, పరమాత్మ, భగవంతుడు. ఈ 4 వాళ్ళ కరుణ ఎప్పుడు పనిచేస్తుందయ్యా, వాళ్ళ కృప ఎప్పుడు పనిచేస్తుందయ్యా, అది ఎప్పుడూ ఉంటుంది. సూర్యప్రకాశం వలె ఎప్పుడూ ఉంటుంది. ఆ కృపకి లోటు ఉండదు. కానీ నీకు పనిచేసేది ఎప్పుడంటే నీకు తీవ్రమైన మోక్షేచ్ఛ, తీవ్రమైన తహ, తీవ్రమైన ఆర్తి కలిగిన నాడే అది పనిచేస్తుంది. అందువలన భగవాన్ రామకృష్ణులు ఏమంటారంటే, నాయన ఐహికములో విషయముల కొరకు ఎన్నిసార్లు ఏడ్చుంటావు కదా పుట్టినప్పటి నుంచి. మరి అమ్మ దర్శనం కోసం, భగవద్ దర్శనం కోసం అలా తప్పించావా? అలా తీవ్రంగా ఏడ్చావా? నేను అలా ఏడ్చాను, కింద పడి దొర్లాను, పెడబొబ్బలు పెట్టాను. ఎన్నిసార్లు ఏడ్చాను అమ్మ కనపడలేదని. మరి నువ్వు అలా ఏడ్చావా? ప్రాణ సమానంగా భగవద్ దర్శనాన్ని భావించావా? నీవు కనపడక నేను జీవించజాలను అనేటటువంటి స్థాయి దాకా వెళ్ళేవా? అలా వెళితే భగవద్ దర్శనం కలగటం రెప్పపాటే. భగవద్ దర్శనం లేకుండా ప్రజ్ఞ మేలుకొనదు. ఈ సత్యాన్ని భగవాన్ బాబా వారు ఒక భజన రూపంలో అందరి చేత పాటించేవారు. హరి భజన బిన సుఖ శాంతి నహి, ప్రభు దర్శ బిన ప్రజ్ఞాన నహి. చాలా చాలా ముఖ్యం. నీకు ప్రజ్ఞ కలగాలి, స్థితప్రజ్ఞుడు అవ్వాలి అంటే నీకు సద్గురువు దొరకాలి, నీకు భగవద్ దర్శనం కలగాలి, ఈశ్వర దర్శనం కలగాలి. అలా కలిగిన వాళ్ళకే ప్రజ్ఞాస్థితిలో మేలుకుంటాడు. వాడప్పుడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం జీవితంలో. ఇలా జాగ్రత్తగా అర్జున విషాద యోగాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అర్జునుడు ఒక గొప్ప ఉపదేశాన్ని మనకు అందించాడు గురువై. అర్జునుడు ఉపదేశించడం ఏమిటండి? అర్జునుడు కూడా నరనారాయణులో ఒకడు, సామాన్యుడేం కాదు. భగవంతుడు స్వయంగా నేను నువ్వే అని చెప్పడానికి అర్హత పొందినటువంటి వాడు.
ఎందుకని విభూతి యోగంలో చెబుతాడు, పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు నేనే అని చెప్తాడు. మరి సాక్షాత్తు భగవంతుడు నీకు నాకు భేదం లేదని చెప్పడానికి అర్హత సాధించాడంటే ఆయనలో కూడా భగవంతుడు ఉపదేశాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తిని ప్రేరేపించాడు. ఏమిటట ఆ ఉపదేశం? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే కిం భోగైర్జీవితేన వా ఆలోచించాలి. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా అది. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అనేసాడు. మరి అలా మనం అనగలుగుతున్నామా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా అననప్పుడు మరి మనకి భగవద్ దర్శనం కలుగుతుందా? కలగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మేము ఎంతో ప్రయత్నిస్తున్నామండి, మా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నామండి, ఇంకా వేరే పని అనేది లేకుండా ప్రయత్నిస్తున్నామండి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇదే పనిలో ఉన్నానండి. మీ మాటలే వింటుంటాను, మీ ఉపన్యాసాలే వింటుంటాను, మీ నామస్మరణే చేస్తూ ఉంటాను అని భగవాన్ బాబా వారి దగ్గర ఎంతమందో ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఉన్నారు. అడిగితే మరొకటి చెప్పారు, ఆయన నీవు నిన్ను మరిచిపోయి నువ్వు ఆరాధన చేసేవా, నువ్వు మిగిలిపోయి ఆరాధన చేసేవా? నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు. నచ రాజ్యం, నాకు రాజ్యం వద్దు. నచ సుఖానిచ, సుఖం కూడా వద్దు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, శిష్యులందరూ సుఖభోగాలలో తేలియాడుతూ ఉంటే గురువు గారిని కూడా వాళ్ళ స్థాయికి దించడానికి మనం ప్రయత్నం చేస్తాం. మీరు కింద కూర్చోకూడదు స్వామి, మీరు పైనే పట్టు పరుపుల మీదే కూర్చోవాలి, పట్టు బట్టలే కట్టుకోవాలి, హంసతూలికా తల్పమే ఉండాలి మీకు అని మీరు అదేమిటి బాదం పప్పులే తినాలి, జీడిపప్పులే తినాలి. ఇలాగా ఆయన్ని కూడా మనం సుఖభోగాలలోకి లాక్కు రాకపోతే మనకు నచ్చదనేటటువంటి స్థాయికి మనం వచ్చేసామనుకో, అప్పుడు మరి మనం పొందలేం కదా. కుచేరుడు శ్రీకృష్ణుడికి అటుకులు పెట్టాడు. భగవంతుడు దేనితో సంతృప్తి పడతాడయ్యా అంటే గుప్పెడు అటుకులతో సంతృప్తి పడతాడు. గుప్పెడు అటుకులతో సంతృప్తి పడే భగవంతుణ్ణి మనం ఎన్ని సంభారాలతో సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తున్నాం అంటే భాగవతం మనకు సరిగా అర్థం కాదు. చాలా జాగ్రత్తగా భారతాన్ని భాగవతాన్ని మనం నిత్య జీవితంలో అర్థం చేసుకోవాలి. రామకథా రసవాహిని, భాగవత సుధావాహిని, ఇలాగా భారతం గురించి కూడా వాహిని సిరీస్లో భగవాన్ బాబా వారు అందించారు. అంటే ముఖ్యమైన ఘట్టాల యొక్క రహస్యాలు చెప్పారు అందులో. అంటే మనం ఎట్లా ఆలోచించాలి, మనం భగవంతుని ఎట్లా ఆశ్రయించాలి అనే విధానాలు చెప్పారు దాంట్లో. మిగిలిన కథలు అందరికీ తెలుసు. సరే, కనీసం గజేంద్ర మోక్షంలో ఏనుగులాగైనా ఆశ్రయించవచ్చు కదా, మనిషిలాగా కాదు. చివరికి కనీసం ఏనుగులాగైనా ఆశ్రయించవచ్చుగా. ఏనుగు కూడా మోక్షం జరిగింది, ఏనుగులాగా కాదు. పోనీ కనీసం మొసల్లాగైనా చేయొచ్చుగా, మొసలికైనా మోక్షం వచ్చింది. మరి నోరు వాయాలేని పక్షులు పశువులకే జంతువులకే మోక్షప్రదాత అయిన నారాయణుడు మానవుడైన నీకు మోక్షాన్ని ఇవ్వకపోవడం ఏమిటి? అసంబద్ధం. బట్టి తప్పక మానవుడు ఏమనాలి నిత్య జీవితంలో? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. భోగము వద్దు నాకు అనగలగాలట. అంటే
విద్యార్థి ఎలా ఉండాలయ్యా? నా సుఖం నా నిద్ర, నిద్రాసుఖం అనే భోగాన్ని త్యజించాలట. అప్పుడే అంటే నిద్రలో కూడా మోక్షం గురించి ఆలోచించాలి, నిద్రలో కూడా భగవంతుడి గురించి ఆలోచించాలి, నిద్రలో కూడా అద్వైత స్థితిలోనే ఉండాలి. ఎప్పుడెప్పుడు శరీరంతో భోగాయతనమైన స్థితులు కలుగుతాయో అప్పుడప్పుడల్లా నేను అక్షర పరబ్రహ్మస్వరూపుడను అనే అద్వైత సిద్ధిలో ఉండాలి. అప్పుడే నువ్వు దాన్ని అందుకోగలుగుతావు. ఈ రకంగా అర్జున విషాద యోగాన్ని మనం పూర్తి చేసుకుని సాంఖ్యయోగంలో ప్రవేశిస్తున్నాం. సాంఖ్యయోగంలో ముఖ్యమైనటువంటి లక్షణం సాంఖ్య విచారణకు సంబంధించినటువంటి సూత్రాలను ఇమిడ్చారు. గౌతముని న్యాయశాస్త్రం, కపిలుని సాంఖ్యశాస్త్రం, పతంజలి యోగశాస్త్రం, ఇలా ఒక్కొక్క మహర్షి మనకి అనేక రకాలైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి అధికారిత్వాన్ని కలిగించేటటువంటి స్వరూప జ్ఞానాన్ని అందించేటటువంటి శాస్త్రాలను అందించారు. కాబట్టి మొట్టమొదట కపిలుని యొక్క సాంఖ్యయోగం, సాంఖ్యశాస్త్రాన్ని బాగా తెలుసుకోవాలి. ఈ సాంఖ్యయోగం విస్తారంగా ఎందుకు చెప్పాడు పరమాత్మ అంటే, ఎవరికైనా సరే బాగా తీవ్ర దుఃఖం కలిగినట్లయితే, తీవ్రమైన బాధ కలిగినట్లయితే డాక్టర్ ఎలాగైతే హై పొటెన్సీ డోస్ వేసేసి ముందు వెంటనే దుఃఖాన్ని ఉపశమింపజేసి బయటపడేసినట్లుగా ఈ సాంఖ్యయోగాన్ని చెప్పారు. ఈ హై పొటెన్సీ డోస్, ఎందుకని హై పొటెన్సీ డోస్ అన్నారంటే, తర్వాత చెప్పే 16 అధ్యాయాలకి మౌలికమైన పునాది ఈ సాంఖ్యశాస్త్రంలో. అందుకని ఆశ్రమాలలో క్రమమైనటువంటి విద్య అందించేటప్పుడు సాంఖ్య తారక మనస్క పద్ధతిగా మనకి బోధ చేస్తారు. అదే సంప్రదాయం. పరమాత్మ కూడా, వ్యాస భగవానుడు కూడా బోధని సాంఖ్యం బోధించడం ద్వారా అసంఖ్యేయ అయిన భగవద్విభూతిని తెలుసుకోవడం ద్వారా నీవు ఎప్పటికైనా సరే పరమాత్మవే, ఎప్పుడూ పరమాత్మవే అనేటటువంటి స్థితిని పొందాలి. అదే అక్షర పరబ్రహ్మం. ఈ సత్యాన్ని నిరూపించే ప్రయత్నం చేయడమే సాంఖ్యయోగం. మనం కూడా సాంఖ్యయోగంలో ప్రవేశిద్దాం. చదవండి స్వామి. హరి ఓం. సాంఖ్యయోగం 2వ శ్లోకం అండి. భగవాను వాచ్, శ్రీ భగవాను వాచ్. పేజ్ నెంబర్ అండి. శ్రీ భగవాను వాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. నరకము కలిగించునదియు అపకీర్తినిచ్చునదియు అగు మోహము యుద్ధము చేయక తీరని ఈ సంకట కాలమునందు ఎట్లు కలిగెను. శంకర భాష్యం. ఇక్కడ ఎక్కడో తిప్పుతున్నారు. అక్కడే అండి, రైట్ సైడ్ విజయ్. అర్జున, పామరులు అవలంబింపదగినదియు నరకము కలిగించునదియు అపకీర్తినిచ్చునదియు అగు మోహము యుద్ధము చేయక తీరని ఈ సంకట కాలమునందు ఎట్లు కలిగెను. కాసేపు అర్జునుడు మనం అనుకుందాం. బోధించేటటువంటి గురువు గారు భగవంతుడు. మనలో దుఃఖం కలిగినప్పుడల్లా ఆ దుఃఖం వెనుక అజ్ఞానం, అజ్ఞానం వెనుక అహంకారం,
అహంకారం వెనుక అవిద్య, అవిద్య వెనుక మోహం. ఇవి ఉంటేనే దుఃఖం కలుగుతుంది, లేకపోతే కలగదు. దుఃఖం కలిగినప్పుడు కంఠం రుద్ధమైపోతుంది, అంటే నోట్లోని మాట రాదు బయటికి, మోగగా ఏడుస్తూ ఉంటాడు. కుక్క పెట్టిన పిల్లాడు చూడండి, నోట్లోని మాట బయటికి రాదు, శబ్దం బయటికి రాదు, కానీ పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. జాగ్రత్తగా గమనిస్తే అర్జునుడు కూడా అట్లా ఏడ్చాడట. మోహం వల్ల మనలో కలిగే లక్షణాలను ఇక్కడ ఉటంకిస్తున్నారు. నీవు వెంటనే పామరుడు అయిపోతావు. అంటే మానవుడు ఎప్పుడు ఎలా ఉండాలి? పామరుడికి వ్యతిరేకం ఏంటి? పండితుడు. అంటే మోహం లేనివాడెవడో వాడు పండితుడు, నిర్మోహి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నిస్సంగత్వం పోతే నిర్మోహత్వం పోతుంది. నిస్సంగత్వం స్థానంలో ఏమొచ్చింది? సంగత్వం వచ్చింది. నిర్మోహత్వం స్థానంలో ఏమొచ్చింది? మోహం వచ్చింది. సంగము మోహాన్ని కలిగించింది. ఆయన దేంతో కలిసిపోయాడట? కళ్ళెదురకుండా కనబడుతున్నటువంటి ప్రపంచంతో కలిసిపోయాడు. మనం కూడా రోజు దేంతో కలిసిపోతున్నాం? పొద్దున్న లేచాం, లేవగానే మొదలు నువ్వు నీ ప్రపంచం. నువ్వు నీ ప్రపంచం కళ్ళెదురకుండా కనపడగానే అబ్బా నాదే కదా ఇది అనకుండా ఉన్నావా? నేనే కదా అనకుండా ఉన్నావా? లేదు. మరి నేను నాదే కదా మోహం అంటే వేరే ఇంకేముంది? భోజ మహారాజు గారు నిద్రపోతున్నట్ట హంసతూలికాతల్పం మీద రాజుగారు అంతఃపురంలో. తెల్లవారుజామున లేచారట. లేస్తే ఒక కిటికీలోంచి చూశాడట. బో, ఎంతమందో వేల మంది సైనికులు కాపలాగాస్తూ ఉన్నారు రాత్రంతా. ఎంతమంది సైనికులు నన్ను రక్షిస్తున్నారు అనుకున్నాడు. మరో కిటికీలోంచి చూశాడట. రాజుగారు లేవగానే సేవలు అందించడానికి సేవకులందరూ హడావుడి పడిపోతూ రాజుగారికి ఉదయకాలపు సేవలు, ప్రభాత సేవలు అందించడానికి సిద్ధపడిపోతున్నారు. వేణీళ్ళు తయారు చేసేవాళ్ళు, మొహం కడుక్కోవడానికి పెట్టేవాళ్ళు, ముఖ ప్రక్షాళన, స్నానం ఇత్యాదుల కోసం అనేక రకాల సేవలు సిద్ధపడిపోతున్నాయి. బా, ఎంతమంది నన్ను సేవిస్తున్నారో అనుకున్నాడు. మరొక గవాక్షంలో నుంచి చూశాడట. మంగళతూర్య రావాలు, మంగళ వాయిద్యాలతోటి పురోహితులు, వందిమాగధులు సిద్ధంగా ఉన్నారట రాజుగారికి స్వాగతం పలకడానికి. రెండు రెండు జయహో జయహో జయ జయధ్వానాలతో స్వాగతించేటటువంటి వాడు కనబడ్డారు. ఆహా, ఎంతమంది పండితులు, ఎంతమంది వందిమాగధులు నా కోసం ఎదురు చూస్తున్నారు నేను రావడం కోసం అని అనుకున్నాడు. ఇంకొక గవాక్షం నుంచి చూశాడట. ప్రజలందరూ కూడా రాజుగారి దర్శనం పొందటం కోసమని నిరీక్షిస్తున్నారు. అబ్బా, ఎంతమంది ప్రజలు నా దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు కదా అనుకున్నాడు. ఇంతలో మంచం కింద నుంచి ఒక అశరీర వాణి వినపడిందండి. ఇవన్నీ 10 క్షణముల ముందు ఎక్కడా అని. అబ్బో, నాకు కనువిప్పు కలిగింది. ఎందుకని? 10 క్షణముల ముందు నిద్రలో, గాఢ నిద్రలో ఆయన లేవక ముందు వీళ్ళందరూ ఏమైపోయారు? ఉన్నారా? లేరు కదా అనే సత్యం మరిచిపోయాడట. మరిచిపోయి అబ్బా, ఈ ప్రపంచం నన్ను ఎంత బాగా సేవిస్తోందో అనుకున్నాడు. కళ్ళకు కనబడదు సత్యం అనుకు. వెంటనే ఆ శరీరవాణి ఎక్కడి నుంచి వచ్చిందా అని మంచం కింద తొంగి చూశాడు. అక్కడ ఎవరో ఒక పండితుడు కూర్చున్నాడు. ఏమిటయ్యా బాబు ఇక్కడ కూర్చున్నావేమిటి అన్నాడు. నువ్వు నా జ్ఞానోపదేశం చేసావు, కళ్ళు జరిపించావురా బయటికి అన్నాడు. మహానుభావ, పొట్ట గడవక అర్ధరాత్రి మీ రాజభటులను అడిగితే లోపలికి రానివ్వలేదు పగలపూట. అందుకని అర్ధరాత్రి ఎట్టాగొట్ట వాళ్ళ కళ్ళు కప్పి మీ మందిరం దాకా వచ్చాను. ఏం చేయాలో తెలియలేదు, ఏమి ఎక్కడ ఉంటాయో నాకు తెలియలేదు. కానీ మరి పండితుడిని కాబట్టి దొంగతనం చేయలేను.
అందుకని ఎప్పటికప్పటికి నువ్వు లేస్తావు కదా అని నీ మంచం కింద నిరీక్షిస్తూ ఉన్నాను. నీ మంచం కింద కంటే సురక్షితమైన స్థలం నాకు దొరకలేదు. రాజభటులు అంతా వెతికారు కానీ నీ మంచం కింద వెతకలేదు. కాబట్టి నేను వాళ్ళకు దొరకలేదు. నీకు దొరికిపోయాను. సమయానికి ఆ మాట అనకుండా ఉండలేకపోయాను. నాలో ఉన్న జ్ఞానం నన్ను ఉండబట్టనివ్వలేదు. నన్ను నేను దొరికిపోయేటట్టు చేసేసింది. ఆ మాట చెప్పేశాను టక్కుమని. మన్నించు నన్ను అని అడిగాడు. అయ్యయ్యో, మీరే నన్ను మన్నించాలి. మీలాంటి వాడిని నేను సగౌరవంగా సత్కరించకపోవడం నాదే తప్పు. రాజునై ఉండి నా దేశంలో జ్ఞానులు ఆహారం కోసం, అన్నం కోసం అలమటించేటటువంటి రాజ్యాన్ని నేను ఏలటం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? నేను రాజుగా అనర్హుణ్ణి. మీరు నా కళ్ళు తెరిపించారు. రండి స్వామి అని వారిని సత్కరించి పంపించి, సరే అదంతా కథ అయిపోయింది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన తత్వజ్ఞానం ఏమిటి అంటే, కళ్ళు మూస్తే లేకుండా పోయేటటువంటిది కళ్ళు తెరిస్తే ఉన్నట్లుగా కనబడేటటువంటిది సత్యం ఎలా అవుతుంది? చిన్న నిద్రలో లేకుండా పోయేది పెద్ద నిద్రలో కూడా లేకుండానే పోతుంది కదా. కాబట్టి ఆ మాట అంటున్నాడు ఈయన ఇక్కడ. ఆయన మోహం వలన పండితుడు వలె ఉండవలసినటువంటి వాడివి పామరుడుగా అయిపోయావు. పండిత సమదర్శన. పండితుడు అనగా ఎవరు? తర్వాత ఇవన్నీ నిర్వచిస్తాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడో ప్రతి దానికి నిర్వచనం ప్రమాణ సహితంగా చెప్తాడు తర్వాత అధ్యాయం. అందుకని మోహం అంటే ఏమిటో చెప్తాడు, పామరుడు అంటే ఏమిటో చెప్తాడు. అకీర్తికరం అర్జున. ఇదంతా ఇది గనక తర్వాత నీ చరిత్ర ప్రపంచంలో ఎవరైనా సరే చదివితే ఎంత చిన్నతనం పని చేసేడేమిటి అర్జునుడు అనుకుంటారు నీ గురించి. నీ చరిత్ర పాడైపోతుంది, నీ భవిష్యత్తు పాడైపోతుంది, నీ వర్తమానం పాడైపోతుంది. ఆ మోహం అనేటటువంటి మాయా వశం ఎందుకు అయ్యావయ్యా బాబు అంటున్నాడు. కాబట్టి భగవంతుడు మనల్ని మేలుకొలిపేటప్పుడు ఇలా మేలుకొలుపుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంజెక్షన్ చేస్తే ఎలా నొప్పి కలుగుతుందో, నొప్పి కలగాల వద్దా? ఇంజెక్షన్ చేస్తే కలగాలి. అట్లా అయితేనే డైరెక్ట్గా డోస్ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని నువ్వు వేస్ట్ ఫెలో అన్నట్లుగా అనలేదు డైరెక్ట్గా. మనం మాత్రం మన పక్క వాళ్ళందరినీ ఏమంటుంటాం? నువ్వు వేస్ట్ ఫెలో అంట. వేస్ట్ ఫెలో అంటే అందులో ఉన్న ఈశ్వరుడు ఏమవ్వాలి? అందులో ఉన్న పరమాత్మ ఏమవ్వాలి? కాబట్టి అలా డైరెక్ట్గా అనకూడదు. వాడిని మేలు కొలిపేటట్లుగా చెప్పాలి. ఈ శ్లోకాన్నట మానవులందరూ ఇతరులకు జ్ఞానం బోధించేటప్పుడు చెప్పవచ్చు. తనకు తానుగా 1000 సార్లు చెప్పుకొని ఇతరులకు ఈ శ్లోకం చెప్పాలి అంటే ముందు ఏం చేయాలట? వాడు నిర్మోహి అయి ఉండాలి. వాడే నిర్మోహి కాకపోతే ఇతరులకు మోహం గురించి ఏం చెబుతాడు? చెప్పలేడు కదా. కాబట్టి ఈ శ్లోకాన్ని మరలొకసారి చదవండి. ఇప్పుడు త్రిమతాచార్య భాష్యం కూడా చదవండి. అలాగే. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శంకర భాష్యం. అర్జున, పామర్లు అవలంబింపదగినదియు నరకము కలిగించునదియు అపకీర్తిని ఇచ్చునదియు అగు మోహము యుద్ధము చేయక తీరని ఈ సంకట కాలమునందు ఎట్లు కలిగెను? మానవుడు పోరాడవలసిన సందర్భం వచ్చినప్పుడల్లా పారిపోవడానికి ప్రయత్నిస్తాడు మోహం చేత. అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఆర్య అనార్య అనేటటువంటి శబ్దాన్ని కూడా వ్యాస భగవానుడు ఉపయోగించారు. ఆర్యులు అంటే ఎవరయ్యా? జ్ఞానులందరూ ఆర్యులు. అనార్యులు ఎవరయ్యా అంటే పలాయనవాదం కలిగినటువంటి వాళ్ళు, సందర్భోచితమైనటువంటి
వస్తునిశ్చయ జ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ అనార్యులు. వస్తునిశ్చయ జ్ఞానం లేకపోవటమే అనార్యులు అనేటటువంటి దృష్టితో వాడారు ఇక్కడ. అంతే తప్ప చారిత్రకమైనటువంటి సంబంధంగా వాడలేదు. తర్వాత మధ్వభాష్యం. మధ్వభాష్యం. కస్మలం దుఃఖము, మోహము అనియు రెండు అర్థములు. కస్మలము అంటే స్వధర్మ వైముఖ్యము. అర్థమైందండి? ఇదేవరు చెప్పారు? మధ్వభాష్యం తర్వాత మధుసూదన సరస్వతి స్వామి. అంటే వారు విశిష్టాద్వైతం. అర్థమైందండి? మధుసూదన సరస్వతి గారు చెప్పినటువంటి విధానాన్ని మనం కూడా పరిశీలిస్తున్నాం. సరే, స్వధర్మ వైముఖ్యం, ఇన్ని దృష్టులతో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా తాను చేయవలసిన పని నుంచి, తాను ఉండవలసిన స్థితి నుంచి, తన స్వరూప జ్ఞానం నుంచి వైముఖ్యత కలిగింది ఏ కారణం చేతైనా సరే, అది కష్మలం. అంటే అర్థం ఏమిటంటే, కళ్ళలో ఒక నలుసు పడింది, కంటిలో నలుసు పడింది అనుకోండి, వాడు సరిగ్గా చూడగలడా? చూడలేడు, కళ్ళు నలుపుకుంటూ ఉంటాడు. ఆ నలుసు బయటికి పోయేదాకా వాడికి దృష్టి నిలబడదు. మానవ జీవితంలో మోహం అనేది కంటిలో ముళ్ళు లాంటిది. రెండు ఉన్నాయట, కాలిలో ముళ్ళు, కంటిలో ముళ్ళు, బాధ పెట్టేది. అంటే మానవ జీవితంలో తెలిసి చేసేటటువంటి పాపములు మోహం రూపంలో కంటిలో ముళ్ళుగా బాధిస్తాయి, నీ దృష్టిని చెడగొడతాయి, అజ్ఞాన దృష్టి కలిగేట్టు చేస్తాయి, మోహ దృష్టి కలిగేట్టు చేస్తాయి, బంధాన్ని కలిగిస్తాయి, పునర్జన్మను కలిగిస్తుంది. మోహమే పునర్జన్మకు కారణం. కారణ శరీరంలో ఉండేదంతా మోహమే, కారణ శరీరంలో ఉండేదంతా అవిద్యయే. వాసనకి మౌలిక సూత్రం మోహం. కాబట్టి ఎవరికైతే ఏ ఒక్క వాసన మిగిలినా సరే ఈ మోహ లక్షణం అందులో ఉంటుంది, అది నీకు జన్మకు కారణమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. బలి చక్రవర్తి మహాదాత, ఎంతో గొప్ప పేరు సంపాదించాడు. మరి అటువంటి వాణ్ణి వామనుడు వచ్చి ఎందుకు పంపించవలసి వచ్చింది అంటే, అతడు ఎంత తపస్సు చేశాడు, ఎన్ని యజ్ఞయాగాదులు చేశాడు అంటే దేవేంద్ర పదవిని పొందేటంత చేశాడు. సరే, దేవేంద్ర పదవిలో కూర్చున్నాడు. గురువుగారిని అడిగాడు, నేను శాశ్వతంగా దేవేంద్ర పదవిలో ఉండే మార్గం చెప్పండి అని శుక్రాచార్యులను అడిగాడు. మరి వాళ్ళ గురువుగారు ఆయనే కదా. నాయన, మన రాక్షసులు ఎంతమందో తపస్సులు చేశారు, ఎంతమందో దేవేంద్ర పదవిని, దేవేంద్రుని జయించారు. కానీ వాళ్ళలో గర్వం, మోహం పెరిగిపోయి ఆ దేవేంద్ర పదవిని పోగొట్టుకున్నారు. నువ్వు కూడా వాళ్ళలాగానే ఆలోచిస్తున్నావు. ఎప్పటికీ శాశ్వతంగా దేవేంద్ర పదవిలో ఉండాలనుకుంటున్నావు. అది ఎలా సాధ్యం? నువ్వు కూడా అలా చెయ్యాలి. నువ్వు కూడా దేవతల వలె ఉండాలి. ఉంటే దేవేంద్రుడుగా ఉంటావు. నువ్వేమో రాక్షసుడుగా ఉండి దేవేంద్ర పదవి శాశ్వతంగా పొందాలనుకోవడం కుదరదు కదా. కాబట్టి నువ్వు కూడా వాళ్ళలాగా జీవించు, దేవతల్లాగా. ఇప్పుడు తపస్వాధ్యాయ నిరతం, యజ్ఞయాగాది క్రతువులు, వేదాధ్యయనం, తపస్సు, జ్ఞానం, పఠనం, పాఠనం, ఆత్మజ్ఞానంతో జీవించు. దేవతా లక్షణాలతో జీవిస్తే అప్పుడు నీకు ఆ దేవేంద్ర పదవి ఉంటుంది, లేకపోతే పోతుంది అని గురువుగా ఆయన చెప్పవలసింది ఆయన చెప్పాడు. కానీ బలిచక్రవర్తి నేను ముల్లోకాలకు అధిపతిని కదా అనే స్వార్థం చేత పనిచేయడం మొదలుపెట్టాడు. సహజమైనటువంటి ఆసురీ లక్షణం పనిచేసి మరల ఉత్తర జన్మలో బలిగా వచ్చాడు. ఆ భూమండలం మొత్తాన్ని దానం చేయగలనే అహంకారంతో యజ్ఞం చేయడం ప్రారంభించాడు.
ముల్లోకాలకు నేను అధిపతిని, ముల్లోకాలలో ఎవరేది అడిగినా నేను వాళ్ళకి అనుగ్రహిస్తాను అనే అహంకారంతో యజ్ఞం చేయడం ప్రారంభించాడు. ఆ అహంకారం చేత బలి పతనమైపోయాడు. సరే, వామనుడు ఆ బలికి పాతాళం అనే లోకానికి అధినేతగా పెట్టి, నీ అహంకారానికి తగినటువంటి ప్రతిఫలం ఇదే, నీవు ప్రశాంతంగా వెళ్ళి పాతాళ లోకంలో ఉండు. అది కూడా ఎంతకాలం ఉండాలి అనేది, చిరంజీవిగా మహాప్రళయం వచ్చే వరకు అక్కడే ఉండమని. 14 లోకాలు నాలో లయమైపోయేంత వరకు. అందుకని చిరంజీవులలో మొదటి పేరు బలి. మరి ఎప్పటికీ పాతాళ లోకంలోనే ఉంటాడు. బలి జయంతి జరుపుకుంటాం, వామన జయంతి జరుపుతూ ఉంటారు. సరే, ఇట్లా మానవ జీవితంలో ఏ కొద్దిగా అహంకారం ఉన్నా, అంటే ఏ కొద్దిగా అంటే ఎంతండి అని స్వామి నిర్భయానందని అడిగితే, వడ్ల గింజ మనంత అహంకారం ఉంటే మళ్ళా పుట్టక తప్పదు. అదిట లెక్క. ఇంకా మనం అందరం ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ ఎవరి అహంకారం ఎన్ని వడ్ల గింజల ఎత్తుందో చూసుకోవడమే. వడ్ల గింజలు కాదు, వడ్ల గింజ మనంతా ఉంటే మళ్ళా పుట్టక తప్పదు. భగవద్గీత వినే వాళ్ళందరికీ లక్ష్యం ఏమిటి అంటే మోక్ష సన్యాసం. మరి జన్మరాహిత్యమే ఏకంగా. పైగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అంటూ ఉంటారు, ఏమండి ఇంకా ఎంతసేపు అండి మాకు ఈ జన్మరాహిత్యం అయితే తొందరగా అవజేసేయండి, మాకు అవజేసేస్తే ఓ పని అయిపోతుంది మాకు కూడా, ఏం చేయమంటారు జన్మరాహిత్యం కోసం అంటూ ఉంటారు. ఏం చేయమంటారంటే చేసేవాడు ఉన్నట్టేగా. చేసేవాడు ఉంటే వాడు మరి నేనే కర్తను అంటున్నాడుగా. నేను కర్తనంటే వాడికి మోక్షం ఎట్లా సాధ్యం? కాబట్టి ఏం చేయమంటారన్న వాళ్ళందరూ ప్రశ్న వేసుకోవాలి, ఎక్కడున్నామని. అర్జున విషాద యోగం దగ్గర ఉన్నామా, అమనస్క యోగం దగ్గర ఉన్నామా, అస్పర్శ యోగం దగ్గర ఉన్నామా, అచలం దగ్గర ఉన్నామా? చాలా చాలా ఇంపార్టెంట్. దాటితే అజం. ఆ నాలుగిట్లో ఉన్నటువంటి సూత్రం అజం. ఇలా జాగ్రత్తగా గ్రహించిన వాళ్ళే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. అందుకని కష్మలం అన్న పదాన్ని వేశారు. ఎందుకనంటే తెలిసి చేసినటువంటి పాపం అహంకారం, అది కంటిలో ముళ్ళు, తప్పక బాధిస్తుంది. కాబట్టి ఎప్పటికీ మానవుడు ఏ తప్పు తెలిసి చేయకూడదు, అహంకారంతో నిలబడకూడదు, నేననే కర్తృత్వాన్ని నిలబెట్టుకోకూడదు. కర్తృత్వ త్యాగమే జ్ఞానానికి తొలిమెట్టు అనేది ఈ శ్లోకంలో శ్రీ భగవానువాచగా వ్యాస భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఉపదేశాన్ని ప్రారంభించారు. చదవండి. ఇక్కడ మీరు అస్పర్శయోగం అనే అచల సిద్ధాంతం పుస్తకం స్కాన్ చేసి పెట్టుకోలేదా? లేదు స్వామి. కృష్ణప్రసాద్ లేడా? కృష్ణప్రసాద్ గారి దగ్గర ఉంటుంది, తీసుకోండి. ఆయన స్కాన్ చేసి ఉంచారు ఇంతకుముందే. సరే, రేపటి నుంచి అయినా అది కూడా అందుబాటులో ఉంచుకుంటే 4 ఒకసారి చూసేయచ్చు అప్పుడు మనం. అలాగే సార్. సరే, తర్వాత చదవండి. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఈ శ్లోకం కూడా చాలా గొప్ప ఉపదేశం. నిజానికి శ్లోకాలు అనకూడదు, వీటిని ఉపదేశాలనే అనాలి. మనలోని తప్పులను ఎంచి చూపిస్తుందట. ప్రతి మానవుడిలో ఏ తప్పులు ఉంటాయో ఈ 2 ఉపదేశాలు చక్కగా ఎత్తి చూపిస్తుంది. క్లైబ్యం, మాస్మగ, మాస్మగమః. క్లైబ్యం అనేది ఏ సంఘటనలో కూడా, ఏ పరిస్థితిలో కూడా, ఏ క్షణం కూడా ఉండకూడదు. నైతత్వై ఉపపద్యతే. క్లైబ్యం అన్నవాడికి తత్వం బోధపడదు. ఎందుకని? వాడి హృదయం దుర్బలమైపోతుంది, క్షుద్రమైపోతుంది. క్షుద్రం అంటే తెలుసా? క్షుద్రం అంటే క్రిమి కీటకాదుల స్థాయికి జారిపోతుంది.
మానవోపాధికి ఉండవలసినటువంటి హృదయ స్థితి ఉండదు. క్రిమి కీటకాదులు ఎట్లా అయితే అప్పుడే పుట్టి అప్పుడే పోయేటటువంటి గంట మాత్రమే, నిమిషాలు మాత్రమే, సెకండ్లు మాత్రమే ఆయుర్దాయం కలిగి ఉన్నటువంటి జీవుల స్థాయికి పడిపోతుంది. అదిట హృదయ దుర్బలత్వం అంటే. కాబట్టి త్యక్తోత్తిష్ట పరంతప, వెంటనే మేలుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటిలో కూడా మలిన ఎరుక నిర్ణయించబడింది. అంటే ఎరుక 4 స్థాయిలో: మిశ్రపుట ఎరుక, మలిన ఎరుక, శుద్ధ ఎరుక, పరారూప ఎరుక. ఈ 4 స్థాయిలలో ఉన్నటువంటిది ఎరుకే, చైతన్యమే. మలిన చైతన్యం, ఎరుక అంటే ప్లేస్లో చైతన్యాన్ని కూడా పెట్టుకోవచ్చు. మలిన చైతన్యం, మిశ్రమ చైతన్యం, శుద్ధ చైతన్యం, పరా చైతన్యం, పరాచితి అని కూడా అంటాం. జాగ్రత్తగా మనం గమనిస్తే మనం మానవోపాధిలో మిశ్రమ ఎరుకతో ఉన్నాం, మిశ్రమ చైతన్యంతో ఉన్నాం. అంటే కాసేపు దేవుడుగా ఉంటాం, కాసేపు జీవుడుగా ఉంటాం. జ్ఞానంతో ఉన్నంతసేపు దేవుడు, అజ్ఞానంతో ఉన్నంతసేపు జీవుడు. నేను నాది అన్నప్పుడల్లా జీవుడు, సాక్షిగా ఉన్నప్పుడు దేవుడు. ఇలా మిశ్రమ చైతన్యంగా ఉంటాం. అదే ఇంకో మెట్టు కిందకి దిగామనుకోండి, మలిన చైతన్యం. అంటే పశువు లేదా క్రిమికీటకాదులు, మిగిలిన 84 లక్షల జీవరాశుల స్థాయికి దిగజారేమనుకోండి, ఆ దిగజారటం హృదయ దౌర్బల్యం. ఆ స్థాయికి పడిపోకూడదు. ఆ పడిపోవడానికి కారణం క్లైబ్యం. ఆ క్లైబ్యం అనేది ఉండకూడదు. ఈ క్లైబ్యం దేనివల్ల వస్తుంది? భయపడటం, భయపెట్టడం ద్వారా వస్తుంది. ఈ 2 పద్ధతులు పనికిరావు. చదవండి. శంకర భాష్యం అండి, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళండి. పార్థ, భయపడకుము, నీకిది ఉచితము కాదు. శత్రువులను దహింపచేయువాడా, ఈ తుచ్చమైన అధైర్యమును విడిచి యుద్ధమునకు లెమ్ము, పిరికితనమును వదులుము. మనం అందరిలో ఉన్న లక్షణం ఇదే. మొట్టమొదట మనల్ని ఆవేశించేది ఏమిటి అంటే పిరికితనం. నా చేత కాదు, నేను అసమర్థుడను, నేను పాపిని, నేను ఎన్నో పొరపాట్లు చేశాను, నేను ఎన్నో తప్పులు చేశాను, నాకెన్నో భయాలు ఉన్నాయి, నాకెన్నో సమస్యలు ఉన్నాయి, నేను ఎందుకు పనికిరాని వాడను. తన గురించి తాను ఆత్మ న్యూనతాభావం అంటారు. ఈ ఆత్మ న్యూనతాభావం చేత బాధించబడమే క్లైబ్యం. అక్కడ పిరికితనం వచ్చి కూర్చుంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించి తుచ్చమైనటువంటిది అంటారు. అంటే అది వదలదగినటువంటిది. తెలుసుకోదగినటువంటి తత్వజ్ఞానం పొందాలనుకునే వాళ్ళకి తుచ్చమైన ఈ లక్షణం పనికిరాదు. ఎప్పుడూ సింహ హృదయాన్ని కలిగి ఉండాలి, ధీరోదాత్తుడై ఉండాలి, శౌర్యవంతుడై ఉండాలి. ఐశ్వర్యవంతుడై ఉండక్కర్లా, కానీ ధీరోదాత్తుడు, ధైర్యాన్ని శౌర్యాన్ని కలిగి ఉండాలి. తనను తాను తెలుసుకోవాలి, తనను తాను పోగొట్టుకోవడంలో సింహ హృదయాన్ని కలిగి ఉండాలి. ఎరుకను గెలవాలి అంటే, ఎరుకను విడవాలి అంటే సింహ హృదయం ఉండాలి, లేకపోతే విడవలేవు అనేటటువంటి లక్షణాన్ని తెలియజెప్తూ ఉన్నారు. మధ్వాచార్యుల వారికి క్లైబ్యం, క్లీబత్వం అనియు భయమనియు ప్రత్యేకముగా 2 అర్థములు. చాలండి, ఇక్కడికి చాలు. రేపు మీరు అచల భాష్యం కూడా పెట్టుకోండి. పొద్దున పూటే కదా రేపటి నుంచి. అవును స్వామి. ప్రయత్నం చేయండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. శ్రీమత్ పరశివరూప గురో కామిత శోషిత లోక గురో విబుధా ప్రార్థిత లోక గురో అముద మదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపాపవముని వంద్య గురో
श्रद्धाद्यक्षरसान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमा निलय गुरो जय जय परशिव लोकगुरो जय शुभशङ्कर रूपगुरो भवहर परशिव भुवनगुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गल लोकगुरो जय 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 निर्भयानन्द गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण हरि ओम स्वस्ति।